చంద్రబాబు పాలన అంతా మోసం దగా అని విమర్శించారు వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు. కూటమి పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. కూటమి నేతలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు ఎగనామం పెట్టారని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు మోసానికి 2 ఏళ్లు పేరిట మీటింగ్ జరిగింది. ఈ సమావేశానికి వైఎస్ఆర్సీపీ మహిళా ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. చంద్రబాబు ఆయన తనయుడు రాష్ట్ర మహిళలకు చేస్తున్న మోసాలు దగాను ఎండగట్టారు మహిళా నేతలు. చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు ఇస్తున్న రాజ్యసభ సీటుల్లో అవ్వచ్చు, ఎమ్మెల్సీల్లో అవ్వచ్చు, ఇప్పుడున్న క్యాబినెట్లో ఏ పని అయితే జగనన్న పబ్లిసిటీ చేసుకోకుండా చెప్పారు అవన్నీ మేము చేసామని చెప్పారండి మహానాడులో. పాపం మనమైనా ఒకరోజు ఏమన్నా ఎవరైనా జగనన్న పేరు తలుచుకోరేమో కానీ టీడీపీ పార్టీలో ఒక్కరోజు ఒక్క ప్రోగ్రాం చూపించమనండి జగనన్న పేరు చెప్పకుండా చేసిన ప్రోగ్రాం. పేరు మార్చుకుంటాను నేను కావాలంటే. అంత భయము అంత భక్తి వాళ్ళకు కూడా మన జగనన్న అంటే. కాబట్టి ఈరోజు మీరు చెప్పిన అబద్ధాలు, మీరు చేసిన మోసాలు అంటే ఏ స్థాయిలో చెప్తారంటే అబద్ధాలు. శక్తి యాప్ మేము తెచ్చామని చెప్పారు, రకరకాలైనటువంటి పనులు మేము చేసాము, మహిళలకి ఆశా వర్కర్లకు కానీ అంగన్వాడీ వర్కర్లకు కానీ మేము జీతాలు పెంచామని చెప్పడం. అంటే మహిళలకు అర్థం కాదనుకుంటున్నారా, లేకపోతే మీరు మర్చిపోయినట్టు జనాలు కూడా మర్చిపోతారు అనుకుంటారో నాకు తెలియదు. లోకేష్ గారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు ఇస్తున్న రాజ్యసభ సీటుల్లో అవ్వచ్చు, ఎమ్మెల్సీల్లో అవ్వచ్చు, ఇప్పుడున్న క్యాబినెట్లో అవ్వచ్చు, మరి ఇది వర్తింపజేయొచ్చు కదా. కేంద్రం ఎలాగూ ఇస్తుంది 33%, కాబట్టి ఆ క్రెడిట్ ఏదో మేము తీసుకుందామని చెప్పి ఒక డ్రామాలు ఆడుతూ ఉండే పరిస్థితి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. లోకేష్ గారు మాట్లాడితే బోత్ ఆర్ నాట్ సేమ్ అంటారు. అసలు లోకేష్ గారికి జగనన్న గురించి, జగనన్న పేరు కానీ మన పార్టీ పేరు కానీ తలిచే అర్హత కూడా లేదు. ఎందుకంటే జగనన్న విషయం తీసుకుంటే ఒకే నోటిఫికేషన్తో 1,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిన గొప్ప ముఖ్యమంత్రి జగనన్న. మొట్టమొదటి నోటిఫికేషన్ డిఎస్సిలోనే ఇన్ని అవకతవకలు చేసిన పార్టీ పాలన తెలుగుదేశం పార్టీ కూటమి పాలన. బోత్ ఆర్ నాట్ సేమ్ కదా. అలాగే జగనన్న తన 5 ఏళ్ల పాలనలో 6,30,000 ఉద్యోగాలు భర్తీ చేస్తే ఈరోజు 2 ఏళ్ళు అవుతూ ఉన్నా కూడా ఈ కూటమి పాలనలో కనీసం 20,000 ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదు. మరి బోత్ ఆర్ నాట్ సేమ్ కదా. మన జగనన్న కాలిగోటికి పనికొస్తారా లోకేష్ గారు? మరి ఇవన్నీ ఎండగట్టాల్సిన బాధ్యత మన మహిళలందరి మీద ఉంది.